guys, welcome back to Try Technologies. Don't forget to subscribe and share with your friends and families, and don't forget to comment about your queries and feedbacks. And also, please give the feedback on DevOps Master Program. Okay, సో మనం ఇప్పటివరకు చేసిన ప్రోగ్రామ్ మొత్తం కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరైతే వాచ్ చేస్తున్నారో. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ 9th సెషన్ ఇన్ ది DevOps. ఓకే, సో విల్ సీ పైప్లైన్ స్క్రిప్ట్స్. ఓకే, సో మనం ఆల్రెడీ చేసినాము. ఓకే, సో పైప్లైన్తో స్క్రిప్టింగ్ ఎట్లా చేస్తాం అనేది. ఓకే, సో పైథాన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ నేను లాస్ట్ సెషన్లో చేసి చూపించిన. ఓకే, బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, మనం గ్రూవీ స్క్రిప్ట్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఓకే, సో విల్ సీ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, సో మనం పైప్లైన్ స్క్రిప్ట్స్ రాస్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏందనేది చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో let me go to the new project. Okay, so I'll go for the pipeline project. Okay, so pipeline 1 annam. Okay, so we'll do a lot of things. Okay, so pipeline 1 annam, pipeline, then I'll click OK. Okay, so here we'll go and write some pipeline script. Okay, so I already చూపించాను pipeline syntax చూడాలనుకుంటే how you can go and how you can work on it. Okay, so and I'll show you few of the things. Okay, so ఇవన్నీ కూడా యాక్చువల్గా యూ విల్ ఫైండ్ దిస్ ఇన్ అవర్ గిట్హబ్లో. ఓకే, సో గిట్హబ్లో ఆల్రెడీ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అ సింపుల్ స్క్రిప్ట్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ పైప్లైన్ ఏజెంట్ ఎనీ. ఓకే, సో స్టేజెస్ నేను ఆల్రెడీ చెప్పిన మీకు. సో పైప్లైన్ స్క్రిప్ట్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీకు పైప్లైన్ ఉండాలి. ఓకే, దెన్ మనము ఏజెంట్ ఇవ్వాలి, అంటే మనం ఎక్కడ రన్ అవ్వాలి అనేసి. అండ్ ఆల్సో విల్ గివ్ స్టేజెస్. ఓకే, స్టేజెస్లో స్టేజెస్లో స్టేజ్ ఉంటుంది. ఓకే, సో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ఓకే, స్టేజెస్ అనేది 2 సార్లు మనం ఇవ్వలేము. ఓకే, సో 2 సార్లు స్టేజెస్ ఇవ్వలేము. ఓకే, సో విత్ ఇన్ ది స్టేజెస్ వీ కెన్ గివ్ స్టేజ్, విత్ ఇన్ ది స్టేజ్ వీ కెన్ గివ్ స్టెప్స్. ఓకే, సో నా ఫస్ట్ స్టేజెస్లో స్టేజ్ వచ్చేసి నాది బిల్డ్ స్టేజ్ ఇది. ఓకే, సో బిల్డ్ స్టేజ్లో నేను ఏమంటే ఐఎమ్ సేయింగ్ ఎకో హలో వరల్డ్. ఓకే, సో ఇట్ షుడ్ డిస్ప్లే హలో వరల్డ్ అని చెప్తున్నాను. ఓకే, సో ఐల్ అప్లై, ఐల్ సేవ్ దిస్. Okay, then I'll build this. Okay, so ఇక్కడ చూడండి it got built. Okay, so if I go to console output, okay, so ఇక్కడ చూడండి hello world. Okay, so stage build ఇది echo hello world. Okay, so finished success అని చూపిస్తుంది. Okay, so this is a simple thing. Okay, so to do it. Okay, so ఇక్కడ చూసినట్లయితే మనకి సక్సెస్ఫుల్ చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ లాగ్స్ అని క్లిక్ చేస్తే you can go and see that it has printed the message called hello world. Okay, so this is first one, the simple one. Okay, so next వచ్చేసి we'll also do a next project. Okay, so before that let me clean up some things. Okay, so Maven pipeline మనం నిన్న చేసినాము. Okay, so I'm removing them, and also Maven project, I'll delete this also, and this one I'll delete. Python and Python project I'll delete. Okay, so even this one I'll delete. Maven, I don't want this. Okay, so ఇది కూడా మనం ఆల్రెడీ చేసేసినాము. సో I'll remove this one also. Okay, so Python 1. Okay, delete our. Okay, so next item, like next pipeline, like I'll go here and I'll say pipeline 2. Okay, pipeline 2 project తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ షో యూ దట్ స్టేజెస్లో స్టెప్స్. ఓకే, సో హౌ యూ కెన్ గివ్. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ గ్రూవీ స్క్రిప్ట్ రాశాను ఇక్కడ. ఓకే, సో సింపుల్ గ్రూవీ స్క్రిప్ట్ ఇది. ఓకే, సో నథింగ్ బట్ ఐఎమ్ డిఫైనింగ్ ఏ attribute. Okay, so name. Okay, so variable. Okay, so if name equal to trytree, print hi trytree, else print hi subscribers. Okay, and also sleep for 2 seconds and చెప్తున్నా echo end of scripts. Okay, so just let me try and run this. Okay, so pipeline script. Okay, so we'll just run this and see what the outcome. Build now. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ జస్ట్ గాట్ బిల్ట్. ఓకే, సో కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి హాయ్ ట్రైట్రీ అంటుంది, స్లీప్ ఫర్ 2 seconds ఎండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఓకే, సో ఇట్ జస్ట్ డిస్ప్లేడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే,
సో ఇక్కడ బిల్డ్ మళ్ళీ చూడండి స్టేజెస్లో స్టేజ్లో స్టెప్స్. ఓకే, సో నా స్టేజ్ వచ్చేసి బిల్డ్ స్టేజ్ ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేమ్ ఈక్వల్ టు ట్రై ట్రీ అన్న ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ సే నేమ్ ఈక్వల్ టు ట్రై ట్రీ 1. ఓకే, సో లెట్ మీ go and give the same thing here, back to project, configure. Okay, so ikkada try tree 1 అని ఇస్తా నేను. Okay, and I'll say apply and save and build now. Okay, okay, so it's built అయింది, but the output will be high subscribers. Okay, సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా మనము గ్రూవీ రాస్తున్నాం ఇందులో. ఓకే, సో ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్ రాస్తున్నాం. ఓకే, సో ఇది అవుతే ఇది అవ్వాలి, ఇది కాకపోతే ఇది అవ్వాలని. ఓకే, సో ఇక్కడ హై సబ్స్క్రైబర్స్ ఉంది అండ్ స్లీపింగ్ ఫర్ 2 seconds, దెన్ ఎండ్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ రైట్. ఓకే, సో మీరు ఇఫ్ యూ వాంట్ టు రైట్ స్టేజెస్లో స్టెప్స్లో మీరు ఏదైనా స్క్రిప్ట్స్ రాయాలనుకుంటే, గ్రూవీ ఏదైనా రాయాలనుకుంటే యూ కెన్ రైట్ ఇన్ దిస్ వే. ఓకే, సో స్క్రిప్ట్లో మనము ఈ స్క్రిప్ట్ని రాసాం, అంటే ఈ గ్రూవీ స్క్రిప్ట్ని రాస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు పైథాన్ రాసుకోవచ్చు, ఇక్కడ మీరు బ్యాష్ రాసుకోవచ్చు, ఇక్కడ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ దెమ్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీల్ ఆల్సో సీ రీట్రై అండ్ టైమ్ అవుట్. ఓకే, సో రీట్రై టైమ్ అవుట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్టేజెస్లో స్టేజ్ బిల్డ్లో స్టెప్స్. సో వీఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ రీట్రై. ఓకే, సో ఎప్పుడైనా సరే బిఫోర్ థ్రోయింగ్ అన్ ఎర్రర్, ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ రీట్రై. ఓకే, సో రీట్రై చేస్తుంది అనమాట. 3 times రీట్రై చేసిన తర్వాత it will say, okay, so it will give the output. Okay, so anyway ఇక్కడ మనం ఏం కోడ్ రాయట్లేదు, బట్ you can remember that if your code wants to retry anything, మనకి ఇక్కడ 3 times retry చేయమని చెప్తున్నాం మనం దీనికి. ఓకే, సో even if I go and run this, okay, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ రైటింగ్ యువర్ పైప్లైన్ స్క్రిప్ట్స్. ఓకే, సో మీకు రియల్ టైంలో మోస్ట్లీ ఇవే ఉంటాయి, దీనికి మించి మీకు ఎక్కడ కూడా ఏమీ కనిపించదు. ఓకే, సో ఐల్ సే అప్లై, ఐల్ సే సేవ్ అండ్ ఐల్ సే బిల్డ్ నౌ. ఓకే, ఫెయిల్ అయింది, కాపీ పేస్ట్ సరిగ్గా చేయాలి అనుకుంటాం మనం. ఓకే, సో బిఫోర్ థ్రోయింగ్ ఎర్రర్ అండ్ ట్రయింగ్ రీట్రయింగ్. ఓకే, సో యా ఇక్కడ ఎర్రర్ అని ఇచ్చిన వాట్ ఇట్స్ సేయింగ్ ఎర్రర్ ఇన్ రీట్రై. సో వాట్ విల్ డూ నౌ ఈజ్, ఓకే, సో మనం ఇప్పుడు ఎర్రర్ తీసేద్దాం. ఓకే, సో మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి, ఓకే, సో ఈ ఎర్రర్ తీసేద్దాం, ఎర్రర్ ఇన్ రీట్రై. ఓకే, సో ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఓకే, సో దెన్ ఐ అప్లై, ఓకే, అప్లై అండ్ సేవ్. ఓకే, సో ఇందాక కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది మనకి. దెన్ అగైన్ ఐ విల్ సే బిల్డ్ నౌ. సో ఎర్రర్ తీసేసినప్పుడు నేను, సో ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ సే కన్సోల్ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ చూడండి బిఫోర్ థ్రోయింగ్ ఎర్రర్ రీట్రై. ఓకే, సో ఫినిష్ సక్సెస్ అని చూపిస్తాను. అంటే నేను ఎక్కడ కూడా ఎర్రర్ కోడ్ ఎక్కడ ఇవ్వలేదు. ఓకే, సో ఇట్ హ్యాస్ దిస్ వెంట్ ఆన్. ఓకే, మనం ఎక్కడైనా ఎర్రర్ కోడ్ ఇచ్చాం అనుకోండి, అగైన్ ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ ఇఫ్ ఐ సే కాన్ఫిగర్. ఓకే, సో if I say error, okay, error. Okay, again I'll build. ఓకే, సో ఇక్కడ నుండి ప్రాపర్ ఎర్రర్ వచ్చింది ఇప్పుడు. ఓకే, సో ఎర్రర్లో, ఓకే, సో బిఫోర్ థ్రోయింగ్ ఎర్రర్ అంటుంది, ఎర్రర్లో ఎర్రర్ ఇచ్చింది. ఓకే, సో ఇట్ ఈస్ రీట్రైయింగ్. ఓకే, రీట్రైయింగ్. ఓకే, సో ఇట్ హ్యాస్ రీట్రైడ్ 3 times, దెన్ ఇట్ సేస్ ఎర్రర్. ఓకే, సో మీరు రీట్రై చేయాలి మీ కోడ్ అనుకుంటే ఇట్లా చేయొచ్చు. జనరల్గా ఇది ఎప్పుడు వాడతామంటే మనము రీట్రై ఆప్షన్స్ మనకి ఎప్పుడైనా నెట్వర్క్ ల్యాగ్స్ ఉన్నాయని. ఓకే, సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఎనీథింగ్ అన్యూజువల్. ఓకే, సో ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనము రిమోట్ నోట్లో రన్ చేస్తున్నాం అనుకోండి, సో వీ మైట్ హ్యావ్ కనెక్టివిటీ ఇష్యూస్. అప్పుడు సడన్గా ఒకటే అటెంప్ట్లో ఫెయిల్ అయ్యి బయటకు వచ్చింది అనుకోండి, ఇట్ విల్ బి నాట్ సో గుడ్. ఓకే, సో వీఆర్ ఆస్కింగ్ దట్ టు రీట్రై. ఓకే, సో రీట్రై చేయమని మనం చెప్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ ఆల్సో గివ్ టైమ్ అవుట్. ఓకే, సో ఇక్కడ చూడండి టైమ్ అవుట్ ఇవ్వచ్చు. ఓకే, సో స్లీపింగ్ ఇన్ టైమ్ అవుట్, స్లీప్ 2 seconds అంటున్నాం, ఇక్కడ టైమ్ అవుట్ 1 second ఇస్తున్నాం మనం. ఓకే, సో టైమ్ అవుట్స్ కూడా ఇవ్వచ్చు అండ్ ఆల్సో యూ కెన్ డూ బోత్. ఓకే, రీట్రై అండ్ టైమ్ అవుట్. ఓకే, సో మీరు రీట్రై చేస్తూ టైమ్ అవుట్ సెషన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో సేయింగ్ దట్ ఆఫ్టర్ టైమ్ అవుట్ అంటే
మీకు టైమ్ అవుట్ అయిపోయిందని చూపిస్తాను. అంటే ఇది రీట్రై చేసింది, బట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ కనెక్టింగ్, సో ఇట్ విల్ సే టైమ్ అవుట్. ఓకే, సో ఇట్ జస్ట్ గివ్స్ యూ ది టైమ్ అవుట్ ఎర్రర్. ఓకే, సో ప్లీజ్ ట్రై దిస్. ఓకే, సో ఇన్ యువర్ కోడ్స్. ఓకే, సో నేను ఇప్పుడు రన్ చేయట్లేదు అది. ఎనీవే, నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ టూల్స్. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది టూల్స్, రైట్? సో టూల్స్లో మనం ఎట్లా టూల్స్తో ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము, ఏదైనా కోడ్ని ఆర్ ఏదైనా ప్లగిన్ని ఇన్స్టాల్ చేయాలన్నా ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం అనేది మనం టూల్స్తో చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద code for that. Okay, so let me go and let me go to my dashboard. I'll create a pipeline here. I'll say pipeline 4. Okay, now if I go here and if I copy paste, so ఇక్కడ వచ్చేసి maven మన నేమ్ ఉండాలి. ఓకే, సో వాట్ ఎవర్ ద కాన్ఫిగరేషన్ నేమ్ వీ హ్యావ్ గివెన్, సో ఆ నేమ్ కావాలంటే యూ నీడ్ టు, మనం ఆల్రెడీ చేసినాం ఇది, యూ గైస్ ఆల్రెడీ నో, but again I wanted to show this. Okay, so if you go to global tool configuration, okay, so మీరు ఆల్రెడీ maven plugin ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఓకే, సో if you go to maven here, okay, so ఇది నా నేమ్. ఓకే, so you need to take this name. Okay, so I'm save anyway. Okay, dashboard pipeline 4 and I'll say configure, ఇక్కడ వచ్చేసి I'll give that name. ఓకే, సో మేవెన్లో ఇక్కడ నేను నా మేవెన్ బిల్డ్ అని ఇచ్చిన. ఓకే, సో నా ఐల్ సే సేవ్, అప్లై సేవ్, నా ఐల్ సే బిల్డ్ నౌ. ఓకే, సో ఇది బిల్డ్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకే, సో ఇఫ్ ఐ గో టు కన్సోల్ అవుట్పుట్, ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ జస్ట్ గివెన్ మీ ది OS name Linux version. Okay, and also it has given me the Maven version. Okay, సో Apache Maven 3.8.1 అనేసి నాకు వర్జన్ కూడా ఇచ్చింది, అండ్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ మై హోమ్ డైరెక్టరీ. ఓకే, జావా వర్జన్ కూడా చూపిస్తుంది అండ్ ఆల్సో ఓఎస్ వర్జన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ది వర్జన్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గో ఫర్ టూల్స్ ఇన్స్టాలేషన్. ఓకే, సో మీకు ఏదైనా టూల్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ ద pipeline script for installing the tools. Okay, so next వచ్చేసి we'll go with the stage options. Okay, so options లో కూడా మనము రీట్రై ఇవ్వచ్చు. ఓకే, సో నాట్ ఓన్లీ ఇన్ స్టేజెస్. ఓకే, సో మనము ఆప్షన్లో కూడా ఈ రీట్రైని ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టేజెస్లో బిల్డ్, ఆప్షన్స్లో రీట్రై, స్టెప్స్ వచ్చేసి ఎకో బిఫోర్ ఎర్రర్ స్టేట్మెంట్ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో ఇది ఎర్రర్ చూడండి. ఓకే, అండ్ ఎకో ఆఫ్టర్ ఎర్రర్ స్టేట్మెంట్. ఓకే, సో ఆఫ్టర్ ఎర్రర్ స్టేట్మెంట్ కూడా ఇది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఇవ్వచ్చు. ఇఫ్ ఐ గో అండ్ కాపీ దిస్, ఓకే, సో ఐల్ గో టు ప్రాజెక్ట్ డాష్బోర్డ్ అండ్ ఐల్ సే న్యూ ఐటమ్, ఐల్ సే pipeline 5. ఓకే, ఓకే, అప్లై, సేవ్, build now. Okay, so we'll see how this goes. Okay, so ఇక్కడ చూడండి. ఓకే, సో ఎర్రర్ స్టేట్మెంట్ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అన్నది. ఓకే, సో ఎర్రర్ స్టేట్మెంట్ వచ్చింది మనకి. ఎర్రర్ స్టేట్మెంట్ రాగానే ఏం చేస్తుంది, ఇట్ ఈస్ రీట్రైంగ్. ఓకే, సో ఎర్రర్ స్టేట్మెంట్ రాగానే బయటికి రావట్లేదు. ఓకే, సో ఇట్ ఈస్ రీట్రైంగ్ బిఫోర్ ఎర్రర్ స్టేట్మెంట్ మళ్ళీ రీట్రై చేస్తుంది, బిఫోర్ ఎర్రర్ స్టేట్మెంట్ మళ్ళీ రీట్రై చేస్తుంది, దెన్ ఇట్ సేస్ ఎర్రర్ స్టేట్మెంట్ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో 3 సార్లు ట్రై చేస్తుంది, ఆ తర్వాత ఇది బయటకు వస్తుంది. అది ఎక్కడ మీరు ఆప్షన్స్లో కూడా యూజ్ చేయొచ్చు అనేది చెప్తుంది ఇక్కడ. ఓకే, సో ఇఫ్ యూ గో టు కాన్ఫిగర్ అగైన్, ఓకే, సో అదే ఇప్పుడు నేను రీట్రై 1 అని పెట్టిన అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ ట్రై ఓన్లీ ఫర్ వన్స్. ఓకే, ఐ విల్ సే బిల్డ్ నౌ. ఓకే, ఇట్ గాట్ అవుట్. కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ నుండి 2 సార్లు ఇది రీట్రై చేసింది, సారీ ఒకటేసారి ఇది రీట్రై చేసింది. ఓకే, సో మనం రీట్రై 1 అని ఇచ్చాం. ఓకే, సో జస్ట్ ట్రైడ్ ఫర్ 1 టైమ్. ఓకే, అండ్ ఇట్ గెట్స్ గివెన్ యాజ్ ఫెయిల్యూర్. ఓకే, ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో టు కాన్ఫిగర్, ఓకే, సో ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ తీసేద్దాం. ఓకే, సో విల్ రిమూవ్ దిస్ ఆప్షన్. ఓకే, దెన్ ఐల్ సే అప్లై, దెన్ ఐల్ సే సేవ్. ఓకే, దెన్ ఐల్ సే బిల్డ్ నౌ. Okay, I'll go to number 3, build console outputs. Okay,
సో ఎర్రర్ స్టేట్మెంట్ జస్ట్ గాట్ అవుట్. ఓకే, సో ఇక్కడ ఎక్కడ కూడా మీకు రీట్రై చేయలేదు ఇది. ఓకే, సో జస్ట్ చూసింది బయటకు వచ్చేసింది. ఓకే, సో దెర్ ఆర్ నో రీట్రైస్ హియర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ విత్ ది రీట్రైస్. అగైన్ ఐ విల్ గో టు కాన్ఫిగర్. ఓకే, then I'll go for options, retry to, apply, save. ఓకే, సో ఈ విధంగా మనము రీట్రై ఇది ఆప్షన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ ది స్టేజెస్ యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ ఇన్ ది ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇటు 2 సార్లు రీట్రై చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ఇట్. ఓకే, రీట్రై మీరు ఆప్షన్స్లో యూజ్ చేయాలి అనుకుంటే. ఓకే, సో దెన్ కమ్స్ యువర్ టైమ్ అవుట్. ఓకే, సో టైమ్ అవుట్ మనం ఇందాకనే చూసినాము, కానీ ఆప్షన్స్లో కూడా టైమ్ అవుట్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్లో యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఆప్షన్స్లో వీఆర్ సేయింగ్ టు టైమ్ అవుట్ ఫర్ 1 సెకండ్. ఓకే, సో యూనిట్ వచ్చేసి సెకండ్స్. మీరు ఇక్కడ యూనిట్స్లో నానో సెకండ్స్ ఇవ్వచ్చు, మైక్రో సెకండ్స్, మిల్లీ సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్. ఓకే, సో ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో టైమ్ అవుట్ 1 అని ఇచ్చిన అంటే 1 సెకండ్ అని అర్థం ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ మినిట్స్, ఇక్కడ 1 మినిట్ చూస్తుంది, దెన్ ఇట్ విల్ కమ్ అవుట్. ఓకే, సో దట్ ఈస్ ద టైమ్ అవుట్ ఇట్ విల్ టేక్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి ఇది రన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఓకే, సో ఐ విల్ గో టు దిస్ డాష్బోర్డ్ అగైన్. ఓకే, అండ్ ఐ విల్ సే న్యూ ఐటమ్ పైప్లైన్ 6 ఇది. ఓకే, okay, then I'll copy paste this here, apply, save. Okay, build now. Okay, so it is taking 1 second. Okay, so console output aborted. Okay, so timeout set to expire in 1 second another. Okay, so hello world sleeping for 2 seconds, cancelling nested steps due to timeout. Okay, so timeout అయింది కాబట్టి ఇది బయటకు వచ్చేసిందని చెప్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్ అండ్ ఇఫ్ ఐ సే కాన్ఫిగర్. ఓకే, సో ఇక్కడ మనము టైమ్అవుట్ వచ్చేసి విల్ ట్రై టు గివ్ 10 seconds. అప్లై, సేవ్, బిల్డ్ నౌ. ఓకే, కన్సోల్ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ ఏంటి టైమ్ సెట్ టు ఎక్స్పైర్ ఇన్ 10 seconds. హలో వరల్డ్ స్లీప్ ఫర్ 2 seconds అన్నది, అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఎందుకంటే యూఆర్ జస్ట్ స్లీపింగ్ ఫర్ 2 seconds ఇక్కడ. ఓకే, హోప్ యూ గాట్ మై పాయింట్ రైట్. సో అగైన్ ఐ విల్ షో యూ. మీకు చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేయొచ్చు ఇందులో. ఓకే, సో ఇఫ్ ఐ సే స్లీప్ ఫర్ 11 seconds, ఐ విల్ సే అప్లై, ఐ విల్ సే సేవ్. ఓకే, అండ్ ఐ విల్ డూ బిల్డ్ నౌ. Okay, so now it is taking time. Okay, so sleeping for 11 seconds. Okay, so ఇక్కడ చూడండి ఇది అబార్ట్ అయిపోయింది ఎందుకంటే వీ హ్యాడ్ సెట్ టైమ్ అవుట్ ఫర్ 10 seconds. ఓకే, సో 10 seconds లో మనం టైమ్ అవుట్ ఇచ్చేస్తాం దీనికి. ఓకే, కానీ ఇది దిస్ ట్రైంగ్ టు స్లీప్ ఫర్ 11 seconds. ఓకే, సో యూ హ్యావ్ గాట్ అబార్టెడ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ. ఓకే, సో మనం ఈ విధంగా టైమ్ అవుట్ వాల్యూ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, సో మీకు టైమ్ అవుట్ వాల్యూ సెట్ చేసుకుంటున్నప్పుడు ఓకే, సో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, సో ఇప్పుడు టైమ్ అవుట్ అవ్వాలనేసి. ఓకే, సో ఇక్కడ స్లీప్ ఇవ్వాలి అనుకోండి, ఇట్ విల్ బీ ఇన్ ఏ కంటిన్యూస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఆల్సో ఇట్ విల్ అబౌట్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో టైమ్ అవుట్ వాల్యూస్ ఈ విధంగా వర్క్ అవుతాయి. అండ్ ఆల్సో ట్రై టు పుట్ దిస్ ఇన్ యువర్ కోడ్. ఓకే, సో ఎక్కడైనా మీ కోడ్ ఉంటే కోడ్లో టైమ్ అవుట్ వాల్యూస్ పెట్టడానికి ట్రై చేయండి సో దట్ యూ కెన్ గెట్ ఏ క్లియర్ పిక్చర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, సో హౌ యూ గివ్ ఎన్విరాన్మెంట్ క్రెడెన్షియల్స్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో లైక్ మనం క్రెడెన్షియల్స్ ఎట్లా పాస్ చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తుండే. ఓకే, సో ఇఫ్ ఐ కాపీ దిస్. ఓకే, సో సింపుల్గా. ఓకే, సో ఐ విల్ గో టు మై పైప్లైన్. ఓకే, ఐ విల్ సే న్యూ ఐటమ్, ఐ విల్ సే pipeline 7 pipeline. Okay, again I'll go to pipeline and here I'll paste that. Okay, so ఇక్కడ ఏముంది చూడండి. సో ఏజెంట్ ఎనీ దట్ ఈస్ ఫైన్. ఎన్విరాన్మెంట్ నేమ్ 1 వచ్చేసి జెఫ్, నేమ్ 2 వచ్చేసి జాన్. ఓకే, సో స్టేజెస్లో వెన్ వీఆర్ బిల్డింగ్ నేమ్ 3 వచ్చేసి జేమీ. ఓకే, సో ఇది స్టేజెస్లో ఇచ్చిన నేను. ఓకే, సో ఇది కూడా ఎన్విరాన్మెంట్ వేరియబులే. ఓకే, so you can pass this in the stage or you can pass this directly here. Okay, so I hope you got it right. ఇక్కడ ఇవ్వచ్చు మనము ఎన్విరాన్మెంట్లో. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ దట్ ఇన్ ది స్టేజ్. ఓకే,
సో పైప్లైన్లో అయినా ఇవ్వచ్చు, మనము స్టేజ్లో కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నా మనం వీఆర్ డిస్ప్లేయింగ్ ఆల్ ద నేమ్స్. ఓకే, సో స్టెప్స్లో వీఆర్ కాలింగ్ దోస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, సో ఆ వేరియబుల్స్ని మనము ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఓకే, సో లెట్ మీ అప్లై అండ్ సేవ్, దెన్ ఐ విల్ సే బిల్డ్ నౌ. ఓకే, సో ఇఫ్ ఐ గో టు కన్సోల్ అవుట్పుట్, ఓకే, సో ఇక్కడ చూడండి జెఫ్, జాన్, జేమీ. ఓకే, సో 3 నేమ్స్ డిస్ప్లే అయినాయి బికాస్ వీఆర్ జస్ట్ కాలింగ్ దెమ్. ఓకే, ఈ విధంగా లైక్ వీ కెన్ యూస్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ క్రెడెన్షియల్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఓకే, సో యూ కెన్ ఆల్సో డూ లైక్ దిస్. ఓకే, సో ఎన్విరాన్మెంట్కి మనము ఓకే సో పాసింగ్ ది క్రెడెన్షియల్స్. ఓకే, సో ఈ విధంగా క్రెడెన్షియల్స్ పాస్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ కాల్ దోస్ వేరియబుల్స్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏవైతే మనం పాస్ చేస్తామో ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఓకే, సో లెట్ మీ గో అండ్ రన్ హియర్. ఓకే, ది సేమ్ pipeline 7. Okay, I'll say apply, save, build now. Okay, something went wrong. ఓకే, సో ఎర్రర్ వచ్చేసి సమ్ సీక్రెట్ అంటుంది ఇక్కడ. ఓకే, సో ఎందుకంటే నాది క్రెడెన్షియల్స్ లేదు, సమ్ సీక్రెట్ అని క్రియేట్ చేయలేదు. ఓకే, సో లెట్ us go and check here again. Okay, so what I will do is I'll go back to dashboard, manage Jenkins, manage credentials. I will go to Jenkins, global credentials, add credentials, username, password. Okay, so pipeline, and I'll say password. Okay, I'll say ID as some username underscore password. Okay, okay, and also ఇంకోటి క్రియేట్ చేద్దాము. I'll say secret file or secret text. Okay, say secret and some underscore secret. Okay, okay, don't save. Dashboard and pipeline 7 కి వెళ్దాం, and I'll say build now. Okay, now it is successful. I'll go to build. Okay, so some username, password. Okay, so I'll go to okay. Okay, so this is how you can run the credentials. Okay, so మీ క్రెడెన్షియల్స్ని కాల్ చేయాలి అనుకుంటే మీ సిస్టంలో ఉన్న క్రెడెన్షియల్స్ లైక్ జెన్కిన్స్లో ఉన్న క్రెడెన్షియల్స్ని. ఓకే, సో యూ కెన్ కాల్ ఇన్ దిస్ వే. ఓకే, సో యూజింగ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే డేటాబేస్ ఏమైనా రన్ చేసినప్పుడు మేము చాలాసార్లు యూజ్ చేస్తాం. ఓకే, సో ట్రై టు గెట్ దాట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెన్. ఓకే, సో వెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేసే థింగ్. ఓకే, సో కండిషనల్ స్టేట్మెంట్ ఇది. ఓకే, సో విల్ ట్రై టు రన్ ఆల్ ది వెన్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఐ విల్ గో టు మై న్యూ ఐటమ్ pipeline 8. Okay, okay, so we'll go here and I'll say currently pipeline agent any environment deploy to production stages when environment name. Okay, so ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ చూద్దాం. ఓకే, సో when environment name. ఓకే, ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ ఏమి ఇచ్చినా మనం డిప్లాయ్ టు అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో ప్రొడక్షన్ అనేది డిక్లేర్ చేసినాం. ఓకే, సో వాల్యూ వచ్చేసి ప్రొడక్షన్, ఎన్విరాన్మెంట్ నేమ్ వచ్చేసి డిప్లాయ్ టు. ఈ బిల్డ్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది, వెన్ ఎవర్ యూ సీ దట్ డిప్లాయ్ టు అనేది ప్రొడక్షన్ ఉంటేనే దిస్ విల్ గో అండ్ డిప్లాయ్ దిస్. ఓకే, సో ఇది ఎప్పుడు డిప్లాయ్ అవుతుంది, ఎప్పుడైనా డిప్లాయ్ టు అనేది ప్రొడక్షన్ ఉంటేనే. ఓకే, సో ఈ స్టేట్మెంట్ సాటిస్ఫై అయితేనే ఇది మీ అప్లికేషన్నో లేకపోతే మీ కోడ్ను డిప్లాయ్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ ఓంట్ డిప్లాయ్. ఓకే, ఐల్ సే అప్లై అండ్ సేవ్. ఓకే, అండ్ సే బిల్డ్ నౌ. ఓకే, సో నౌ ఇట్ విల్ గో అండ్ డిప్లాయ్ బికాజ్ మనది రెండు స్టేట్మెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి. ఓకే,
సో కన్సోల్ అవుట్పుట్కి వెళ్తే ఓకే సో దిస్ ఈస్ డిప్లాయింగ్ అని చూపిస్తుంది. ఓకే సో సక్సెస్ఫుల్. ఓకే సో మన డిప్లాయ్మెంట్ సక్సెస్ అయిపోయింది ప్రొడక్షన్. ఓకే అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ఎనీథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఓకే సో డిప్లాయ్ టు dev1 అనుకోండి ఇక్కడ. ఓకే కానీ ఇక్కడ వాల్యూ వచ్చేసి ప్రొడక్షన్ ఉంది. ఓకే సో ఐ విల్ అప్లై అండ్ ఐ విల్ సేవ్ అండ్ ఐ విల్ సే బిల్డ్ నౌ. ఓకే సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఓకే బిల్డ్ స్కిప్డ్ డ్యూ టు వెన్ కండిషన్. ఓకే సో వెన్ కండిషన్ మనకి సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మన స్టెప్ ఏదైతే బిల్డ్ ఇచ్చినామో స్టేజ్ అది స్కిప్ అయిపోయింది. ఓకే సో దట్ ఈస్ హౌ యూ కెన్ డూ. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓకే సో ఆల్ ఆఫ్ అంటే అన్ని స్టేట్మెంట్స్ ట్రూ ఉండాలి. ఓకే సో ఈ అన్ని స్టేట్మెంట్స్ కూడా ట్రూ ఉండాలి. ఓకే సో ఇక్కడ చూడండి నా వర్షన్ 1 ఉండాలి. ఓకే సో నేమ్ వచ్చేసి జెఫ్ అని ఉండాలి. ఓకే సో ఆల్ ఆఫ్ ఓకే సో వర్షన్ ఇది కరెక్ట్ ఉంటేనే ఇట్ విల్ రన్ యువర్ బిల్డ్, అదర్వైజ్ ఇట్ విల్ ఫెయిల్. ఓకే సో అగైన్ ఐ విల్ గో హియర్ సేమ్ పైప్లైన్ 8లోనే చేస్తున్నా. ఓకే సో ఐ విల్ సే కంట్రోల్ A, ఐ విల్ డిలీట్ దిస్, ఐ విల్ పేస్ట్ దిస్, ఐ విల్ అప్లై అండ్ ఐ విల్ సేవ్. Okay I'll build this. ఓకే సో అన్ని స్టేట్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ బిల్డ్. ఓకే బిల్డింగ్ ఆల్ ఆఫ్ 1.0 జెఫ్. ఓకే సో అన్ని ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి ఇది బిల్డ్ చేసిన అంటే ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఆల్ ది కండిషన్స్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏదైనా కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు అనుకోండి. ఓకే సో ఇక్కడ సమ్ నేమ్ ఈక్వల్ టు ట్రైట్రీ అని ఇచ్చిన అనుకోండి నేను. ఓకే సో అప్లై. ఓకే సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఏదైతే వెన్ స్టేట్మెంట్లో వెన్ ఆల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నేమ్ సబ్ నేమ్ ఈక్వల్ టు జెఫ్ అంది ఇక్కడ, కానీ మనకు కావాల్సింది ట్రైట్రీ. ఓకే సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ఓకే సో దట్ విల్ స్కిప్ ద బిల్డ్. ఓకే సో ఇది బిల్డ్ని స్కిప్ చేస్తుంది. ఓకే సో ఇఫ్ ఐ గో టు మై అవుట్పుట్ హియర్ ఓకే సో ఇక్కడ బిల్డ్ స్కిప్ డ్యూ టు వెన్ కండిషన్. ఓకే సో ఒక కండిషను సాటిస్ఫై అవ్వట్లేదు. ఓకే మీకు ఇప్పుడు ఒక 4 కండిషన్స్ ఇచ్చిన అనుకోండి, 4 కండిషన్స్ ఆల్ ఆఫ్లో సాటిస్ఫై అవ్వాలి. అదే ఎనీ ఆఫ్ అని ఇచ్చింది అనుకోండి అంటే ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోతుంది ఇక్కడ. ఓకే సో ఇఫ్ ఐ గో బ్యాక్ అగైన్, ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్, బ్యాక్ కాన్ఫిగర్. ఓకే సో ఇక్కడనే చేంజ్ చేద్దాం, ఎనీ ఆఫ్ అని ఇద్దాం. ఓకే సో ఐ విల్ అప్లై అండ్ ఐ విల్ సేవ్, ఐ విల్ సే బిల్డ్ నౌ. ఓకే సో 5th బిల్డ్కి వెళ్దాము. ఇక్కడ చూడండి బిల్డింగ్ ఆల్ ఆఫ్ 1.0 ట్రైట్రీ. ఓకే సో ఇక్కడ మనం చేంజ్ చేయలేదు కాబట్టి ఆల్ ఆఫ్ అనేది చూపిస్తుంది ఎకో స్టేట్మెంట్లో. ఓకే బిల్డింగ్ ఎనీ ఆఫ్ అన్నాను ఇక్కడ, బిల్డ్ నౌ, బిల్డ్ 6 కన్సోల్ అవుట్పుట్. ఓకే సో ఇక్కడ బిల్డింగ్ ఎనీ ఆఫ్. ఓకే అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటే చాలు. ఓకే సో ఇక్కడ చూడండి ట్రైట్రీ అని ఉంది, యాక్చువల్గా మనకి లోపల స్టేట్మెంట్లో మనది జెఫ్ అని ఉంది. ఓకే సో దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే సో ఇఫ్ ఐ గో అండ్ షో యూ అగైన్ హియర్. ఓకే సో ఒకటే స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుంది ఇక్కడ. ఓకే సో నా కీ వాల్యూ ఓన్లీ ఇదే వర్జన్ 1.1 సాటిస్ఫై అవుతుంది. నాకు ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ సాటిస్ఫై అవ్వట్లేదు, అయినా ఇది బిల్డ్ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇట్ ఈస్ జస్ట్ చెకింగ్ ఫర్ వన్ ఆప్షన్. ఓకే సో ఏదన్నా ఒకటి ఎనీ వన్ ఆఫ్ ద ఆప్షన్ ట్రూ అయి ఉండాలి. ఓకే సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే అండ్ ఆల్సో మనకి వెన్ స్టేట్మెంట్స్ కూడా, వెన్ స్టేట్మెంట్స్లో మనము వీ కెన్ ఆల్సో బిల్డ్ మల్టీ పైప్లైన్. అంటే ఇప్పుడు డెవ్ అయితేనే యూ నీడ్ టు గో ఇంటూ దిస్ బ్రాంచ్, ప్రొడక్షన్ అయితే యూ నీడ్ టు గో టు ది ప్రొడక్షన్ బ్రాంచ్. ఓకే సో అట్లా కూడా మనం చేయొచ్చు. ఓకే సో లెట్ మీ ట్రై దాట్. ఓకే సో ఐ విల్ గో టు మల్టీ బ్రాంచ్. ఓకే సో మనం మల్టీ బ్రాంచ్ ఇంకా చేయలేదు, బట్ ఎనీవే విల్ ట్రై టు డూ దిస్ మల్టీ పైప్లైన్ 1. ఓకే ఓకే సో ఇక్కడ విల్ గో అండ్ యాడ్. ఓకే సో నా ప్రాజెక్ట్ రిపాజిటరీ ఇస్తే ఇక్కడ గిట్ బ్రాంచ్ సోర్స్, దెన్ ఐ విల్ గో టు మై branch source. Okay so this is my script. Okay and I'll go to okay
pipeline stage. Okay, I'll copy this. I'll go here. There is this. Okay, so now git credentials be. Okay, then okay, by Jenkins file. Okay, so Jenkins file undi nadu already, and I'll say apply and save. Okay, so ikkadiki వెళ్ళేసి I'll also create my dev branch. Okay, create branch dev. Okay, so I have two branches, ఒకటి మాస్టర్ ఒకటి dev. Okay, so okay, so ఇక్కడ చూస్తే మనకి రెండు బ్రాంచెస్ ఇది స్టార్ట్ చేసింది. ఓకే, సో dev branch and master branch. Okay, so it's running. Okay, so if I say to the master, okay, so if I go to first build master లో, and if I go to console output, సో ఇక్కడ నుండి బ్రాంచ్ ఇండెక్సింగ్ అయింది ఇక్కడ మనకి. ఓకే, సో ఇట్ లుక్స్ గుడ్. ఓకే, రన్నింగ్ ఆన్ జెన్కిన్స్, స్టార్టెడ్ గిట్. ఓకే, సో ఇట్ కనెక్టెడ్, అండ్ ఇక్కడ చూడండి బిల్డింగ్ మాస్టర్. ఓకే, స్టేజ్ బిల్డ్ డెవ్ స్కిప్ డ్యూ టు వెన్ కండిషన్. ఓకే, సో మనం వెన్ కండిషన్ ఇచ్చాం కాబట్టి ఇది డెవ్ని స్కిప్ చేసింది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్. ఓకే, సో ఇవాళ టు గో టు ప్రాజెక్ట్, and if I go to dev, okay, so dev loki velli, if I go and check my build console output, okay, so ikkada idi em antundi build master skipped due to when condition. Okay, so ikkada master ni skip chesindi and it is building dev. Okay, so idi meeku dev project ni ikkada build chesindi. Okay, so this is how you can use when conditions. Okay, సో వెన్ కండిషన్స్ మనం ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో అండ్ షో యూ మై జెన్కిన్స్ ఫైల్. ఓకే, ఇది మన జెన్కిన్స్ ఫైల్ ఇక్కడ. ఓకే, స్టేజెస్లో బిల్డ్ మాస్టర్ వెన్ బ్రాంచ్ ఈజ్ మాస్టర్. ఓకే, అండ్ బిల్డ్ డెవ్ వెన్ బ్రాంచ్ ఈజ్ డెవ్. సింపుల్. ఓకే, సో మీకు బ్రాంచ్ మనకి లైక్ మాస్టర్ అయితే వీఆర్ ఆస్కింగ్ టు బిల్డ్ మాస్టర్ అండ్ ఇట్ విల్ స్కిప్ ది డెవ్. ఓకే, సేమ్ వే మనం వెన్ branch dev ayin ankondi. Okay, so it will skip master branch. Okay, so this is how you can do. Okay, so meeku master and dev lo, okay, so code edana unte like it will go and deploy that. Okay, so when conditions tho these are all the benefits that you have. Okay, so next వచ్చేసి we'll see input. Okay, so input pipeline lo input ekkada vaartam. Okay, so whenever you want to add some parameters. Okay, so parameters చూద్దాం, and also ఇన్పుట్స్లో కూడా మనం పారామీటర్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి ఇన్పుట్లో, ఓకే, ఐఎమ్ యూజింగ్ పారామీటర్స్. ఓకే, సో ఇక్కడ లైక్ మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ సే ట్రై ట్రీ టెక్ యూజర్. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ క్రియేట్ వన్ మోర్ యూజర్ ఆర్ ఐ విల్ సే అడ్మిన్. ఓకే, ఓకే, సో who is submitting. Okay, so who is submitting అనేది you can give this. Okay, so let us try this. Okay, so go and try with try tree tech and ఓకే, సో ఇవన్నీ కూడా మీకు పారామీటర్స్ అర్థమవుతాయి. ఓకే, సో జనరల్లీ మనం ఒకసారి రన్ చేస్తే, ఓకే, ఐల్ గో టు డాష్ బోర్డ్. ఓకే, ఐల్ సే న్యూ ఐటమ్, ఐల్ గో విత్ పైప్లైన్, అండ్ పైప్లైన్ వచ్చేసి మనది 9. ఓకే, 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 so before going 9, so let me go to my Jenkins people. Okay, so admin. Okay, so we have a lot of users here. Okay, manage Jenkins. I'll go to manage users and I'll say create user, try tree tech. Okay, I'll give a password. Okay, try tree tech gmail.com. Okay, I'll say create user. Okay, so now I have admin and try tree tech rendu users unnarani chupistundi ikkada. I'll go to this pipeline 9. Okay, and I'll say configure. Okay, so then here I will paste this. Okay, so we'll see what exactly it does. Okay, so generally ikkada varaku aithe meeku idea undi. Okay,
So ikkada input lo what we have given. Okay, so input lo we are saying message please specify environment. Okay, okay, submitter. Okay, so try to take an admin anna. Okay, so then you will have all these parameters. Okay, so value em undali, string, boolean, choice, text, password, file, credentials. Okay, then we'll go for the steps. Okay, so we are building అనేసి ఇక్కడ నుంచి ఈ వేరియబుల్స్ నుంచి పిక్ చేసుకుంటాం. ఓకే, సో వన్స్ ఐ విల్ రన్ యూ విల్ గెట్ అ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. విల్ సే బిల్డ్ నౌ. ఓకే, సో ఇక్కడ చూడండి, సో వెన్ ఎవర్ వి సే ఇక్కడ చూడండి ప్లీజ్ రీడైరెక్ట్ టు అప్రూవ్ అంటుంది. ఓకే, సో అంటిల్ అన్లెస్ వి అప్రూవ్, ఓకే, సో ఇట్ వోంట్ go forward. Okay, please specify environment, the paused input step used advanced input options. Okay, please redirect to approve. Okay, so ఇక్కడ చూడండి లైక్ dev 1.0, so regions ఇక్కడ EU East 1 or EU East 2. Okay, so ఇక్కడ you can give whatever the value you want. Okay, so you can give your password, you can change your password, you can files. Okay, so you can give any password here. Okay, then you will say okay. Okay, so ఇక్కడ చూడండి console output. Okay, so selected credential is Jenkins key pair and submitter is admin. Region వచ్చేసి US East 1. Okay, so and also we have not given anything here. Okay, so ఏ వాల్యూ మనం ఇక్కడ ఇవ్వలేదు. Okay, so we are building for dev. Okay, so we are passing inputs. Okay, so inputs ని మనం పాస్ చేస్తున్నాం. Okay, so if I go it again, if I say build now మళ్ళీ, ఓకే, సో ఆస్కింగ్ టు రీడైరెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఏదంటే ఆ వాల్యూస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ వాంట్ టు చేంజ్ ఎనీ వాల్యూ. ఓకే, సో ఇఫ్ ఐ సే దిస్ ఈజ్ టెస్ట్ స్క్రిప్ట్ ఫర్ ఇన్పుట్స్. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ గో అండ్ సే ఓకే. ఓకే, ఇక్కడ చూడండి ఐ హ్యావ్ సెలెక్టెడ్ నల్. ఓకే, సో మనం ఏమీ సెలెక్ట్ చేయాలని చూపిస్తుంది, కానీ ఇక్కడ మనకు సబ్మిటర్ ఓవర్ అనేది కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ యాజ్ అడ్మిన్. ఓకే, మనం అడ్మిన్ లాగా లాగిన్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ యాజ్ అడ్మిన్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ రిక్వెస్టెడ్ అని వచ్చింది. సో ఇక్కడ ఇన్పుట్ రిక్వెస్టెడ్లో లైక్ వీ హ్యావ్ గివెన్ ఆల్ ద ఇన్పుట్స్ రిక్వైర్డ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ విత్ ది ఇన్పుట్స్. ఓకే, సో మనం ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే లైక్ ఈ విధంగా మనము పైప్లైన్ స్క్రిప్ట్లో ఇన్పుట్స్ ఇవ్వచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వచ్చు అని చెప్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ డిస్కార్డర్. ఓకే, సో బిల్డ్ డిస్కార్డర్ అంటే లైక్ హౌ మెనీ బిల్డ్స్ యూ షుడ్ హ్యావ్. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే నంబర్ ఆఫ్ బిల్స్ టు కీప్. ఓకే, సో ఒకటే అంటున్నా. ఓకే, సో ఒకటే బిల్ని నేను ఉంచమని చెప్తున్నా. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ఓకే పైప్లైన్ 10. ఓకే, ఐ విల్ రన్ దిస్. ఓకే, సో ఓన్లీ ఒకటే బిల్డ్ని పెట్టమని చెప్తున్నాను నేను. అప్లై, సేవ్ and I'll say build now. Okay, if I click, okay, so ఇక్కడ చూడండి hello world సక్సెస్ అయిపోయింది. ఓకే, సో if I go back and if I say configure, ఓకే, సో ఇక్కడ చూడండి మనకి మ్యాక్స్ నెంబర్ ఆఫ్ బిల్స్ టు కీప్ వచ్చేసి 1 అని ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో if I go back again, pipeline 10, I'll say build now. ఓకే, సో ఇది ఈ బిల్డ్ డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి 404 వస్తుంది మనకి. ఐ గో బ్యాక్. ఓకే, సో హియర్ దట్ బిల్డ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. ఓకే, ఎందుకంటే వీఆర్ ఆస్కింగ్ టు కీప్ ఓన్లీ 1 బిల్డ్. ఓకే, సో ఆ విధంగా లైక్ యూ కెన్ డిస్కార్డ్ ద బిల్డ్స్. ఓకే, సో జనరల్గా యూ కెన్ గో ఫర్ 5, 10 ఏదైనా పెట్టుకోవచ్చు మీ నంబర్. ఓకే, సో డిస్కార్డ్లో. ఓకే, సో ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు నంబర్స్ టు కీప్. ఓకే, సో మీకు ఎన్ని బిల్డ్స్ ఉండాలనేది. ఓకే, సో దిస్ ఈజ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది ఆప్షన్స్ మళ్ళీ. ఓకే, సో మనం ఆప్షన్స్లో పెడుతున్నాం ఇది. ఓకే, సో యూ నీడ్ టు కీప్ దిస్ ఇన్ ఆప్షన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వి గో ఫర్ ద పారామీటర్స్. ఓకే, సో ఇందాక నేను మీకు చూపించిన పారామీటర్స్ ఎట్లా వర్క్ అవుతుంది అనేసి. ఓకే, ది సేమ్ థింగ్ ఐఎమ్ టేకింగ్ అగైన్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు అదేంటంటే మనం ఇన్పుట్లో ఇచ్చినాం. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్, ఇది మనము ఇన్పుట్లో ఇచ్చినాం. ఓకే, సో బట్ హియర్ వీఆర్ నాట్ గివింగ్ దట్ ఇన్ ది ఇన్పుట్. ఓకే, సో వీఆర్ డైరెక్ట్లీ giving is in the agent. Okay, so in the pipeline. Okay, so if I go to this again, dashboard, new item, and I'll say pipeline 11. Okay, okay, I'll paste this and I'll say apply, save,
build now. Okay, so ఇక్కడ మనకి build అయిపోయింది. Okay, so if I go here, okay, so ఇక్కడ చూడండి, so it's just like whatever the parameters we have given. Okay, so మనం ఏవైతే పారామీటర్స్ ఇస్తామో ఆ పారామీటర్స్ ఇది బిల్డ్ చేసేసింది. ఓకే, బట్ ఇఫ్ యూ గో హియర్ మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది ఇక్కడ బిల్డ్ విత్ పారామీటర్స్ అనేసి. ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ యూ విల్ సీ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో మన పారామీటర్స్ క్లిక్ చేసామంటే ఏమేమి పారామీటర్స్ ఇస్తామో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇన్ ది కాన్ఫిగర్, ఓకే, సో ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ చూడండి లైక్ యూ హ్యావ్ ఆల్ ది పారామీటర్స్. ఓకే, స్ట్రింగ్ పారామీటర్ వచ్చింది, వీ హ్యావ్ బూలియన్ పారామీటర్, వీ హ్యావ్ చాయిస్ పారామీటర్, వీ హ్యావ్ డిస్క్రిప్షన్, మల్టీలైన్ స్ట్రింగ్ పారామీటర్, పాస్వర్డ్ పారామీటర్, ఫైల్ పారామీటర్, క్రెడెన్షియల్ పారామీటర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎనేబుల్ అయినాయి చూడండి. ఓకే, సో విత్ ది పైప్లైన్ స్క్రిప్ట్. ఓకే, సో మనం ఇక్కడ వెళ్ళి మాన్యువల్గా ఏం చేయలేదు. ఓకే, సో వీఆర్ రన్నింగ్ ఆర్ వీఆర్ డూయింగ్ విత్ ది స్క్రిప్ట్. ఓకే, దిస్ ఈస్ హౌ యూ కెన్ పాస్ యువర్ పారామీటర్స్. ఓకే, సో ఎందుకంటే లైక్ మనకు చాలా ప్రాజెక్ట్స్ మనం పారామీటర్స్ పాస్ చేసి రన్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిగర్స్. ట్రిగర్స్లో మనకి నేను ఆల్రెడీ చూపించిన మీకు వీ హ్యావ్ 3 ఆప్షన్స్. ఓకే, ఒకటి క్రాన్, ఒకటి పోలేసియం, ఒకటి అప్ స్ట్రీమ్. ఓకే, సో ట్రిగర్స్ వై వీఆర్ యూజింగ్ ట్రిగర్స్ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో జెన్కిన్స్ మనం స్టార్టింగ్లో చేసినప్పుడే లైక్ స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ 7th సెషన్లో చెప్పిన ఆల్రెడీ లైక్ వై వీఆర్ యూజింగ్ ట్రిగర్స్ అనేది. ఓకే, సో క్రాన్ జాబ్ యూజ్ చేసి ఆర్ క్రాన్ యూజ్ చేసి విల్ ట్రై టు రన్ ఆర్ ట్రిగర్ దీస్ జాబ్స్. ఓకే, సో ఐ విల్ గో టు మై దిస్ పేజ్ అగైన్. ఐ విల్ సే pipeline 12. Okay, okay, so if I go and run my script, okay, so ఇక్కడ చూడండి లైక్ ఇఫ్ యూ గో హియర్ అగైన్ ఐ విల్ షో యూ. ఓకే, సో ట్రిగర్స్ రన్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ ట్రిగర్స్లో నేను ఈ క్రాన్ని రన్ చేస్తున్నా. ఓకే, సో ఐ కెన్ గివ్ ఇది మినిట్ 08th మినిట్, ఫస్ట్ అవర్లో, సెకండ్ డే ఆఫ్ ద మంత్, మార్చ్లో, ఈ విధంగా మనం డిస్క్రైబ్ చేస్తాం. ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ గో విత్ ఓకే, సో ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే ఆఫ్ మంత్, ఎవ్రీ డే ఆఫ్ ఇయర్ అండ్ ఎవ్రీ డే ఆఫ్ వీక్. ఓకే, సో దిస్ విల్ గివ్ అస్ క్లియర్ పిక్చర్. ఓకే, ఐ విల్ రన్ దిస్. ఐ విల్ సే ఇది ఇంకోటి ఏంటంటే ఐఎమ్ బిల్డింగ్ దిస్ జాబ్. ఓకే, సో ఈ జాబ్ని మనం బిల్డ్ చేస్తున్నాము యూజింగ్ దిస్ options. Okay, so I'll say build now. Okay, so now if you go and check, okay, okay, so if I go back, okay, so ఇక్కడ చూడండి ఇంకో మినిట్లో లైక్ ఎవ్రీ మినిట్ ఇట్ విల్ బి క్రియేటింగ్ ది బిల్డ్స్. ఓకే, సో ఎవ్రీ మినిట్ ఇది బిల్డ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వెయిట్ ఫర్ అనదర్ మినిట్, ఓకే, సో ఇక్కడ చూడండి ఇంకో బిల్డ్ని క్రియేట్ చేసింది. ఓకే, so I don't want this to happen. Okay, so I'll go back and I'll configure. Okay, and I'll remove this. Okay, so that is what happens with the cron. Okay, so Polesium మనం ఆల్రెడీ చూసినాము. Polesium like how we are going to poll every time. Okay, so ఏదైనా చేంజ్ ఉన్న పోల్ చేస్తూ ఉంటుంది గిట్హబ్ని. ఓకే, సో ఎప్పుడైనా చేంజ్ కనిపించినప్పుడు ఇట్ విల్ బిల్డ్ యువర్ code. Okay, so code ni deploy చేసేస్తారు అనమాట. Okay, so now if I go and copy this, okay, so what we'll do is I'll create a repository and a simple repository create చేయడానికి try చేద్దాం. Okay, so I'll say new, I'll say Polesium test. Okay, so Polesium test, I'll say create repo. We'll go with create a new file. Okay, I'll say test file. I'll say this is to test Polesium. Okay, and I'll say test, commit new file. Okay, so నాకు ఈ ఫైల్ ఉంది. So I'll copy this. I'll go back here and I'll paste this URL. Okay, so I'll say apply and save. Okay, so I'll say build now. Oops.
Okay, cloning the repository timed out. Okay, ఓకే యాక్సెస్ రైట్స్ అంటుంది. ఓకే 1 సెకండ్. ఓకే సో మనము పైథాన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇచ్చిన కోడ్ ఇస్తున్నా, ఎందుకంటే అది ఇందులో ఇందాక చేసిన దాంట్లో క్రెడెన్షియల్స్ ఐడి లేదు. ఓకే సో ఐఎమ్ గివింగ్ క్రెడెన్షియల్స్ ఐడి యాజ్ గిట్. ఓకే సో నౌ విల్ అప్లై అండ్ సేవ్. ఓకే సో అగైన్ ఐల్ సే బిల్డ్ నౌ. అగైన్ ఇట్స్ ఫెయిల్డ్. Couldn't find any revision to build. Verify the repository branch the configuration of this job. Okay, okay, okay. If I go here, it's main configure and so ఇక్కడ బ్రాంచ్ నేమ్ వచ్చేసి మాస్టర్ లేదు అక్కడ, ఇట్ ఈస్ MAIN. ఓకే అప్లై సేవ్. అగైన్ విల్ ట్రై టు బిల్డ్. Now it got successful. Okay so build success అయిపోయింది. Okay so if I go to console output, okay so now it is running perfectly. Okay so Polesium. Okay so now if I go and change that file, okay so na test file ki velli I'll edit this file. First change to C Polesium. Okay and test1 commit changes. Okay now if I go back here, okay so ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకి బిల్డ్ చేయాలి. ఓకే సో బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ చెకింగ్ ఎవ్రీ మినిట్. ఓకే సో నెక్స్ట్ మినిట్లో చెక్ చేసినప్పుడు దేర్ ఈజ్ ఎ బిల్డ్ చేంజ్, సో ఇట్ షుడ్ కమ్ అప్ విత్ ది న్యూ బిల్డ్. ఓకే సో లెట్ మీ చెక్. ఓకే సో అన్ని స్టార్స్ ఉన్నాయి ఎనీవే. ఓకే మినిట్ 1 minute. Okay now it is coming. Okay pending in the quiet period. Okay so it is building this and I got it. It is successful. Okay so na build 10 success అయిపోయిందని చూపిస్తుంది. Okay so this is how you can do. Okay so next వచ్చేసి we go to the same pipeline 12. Okay so how you enable your upstream projects. Okay so upstream projects ఎట్లా enable అయితే అనేది చూసాము. Okay but anyway if I go to configure ఇక్కడ, ఓకే సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ స్కెడ్యూల్ అయిందని చూపిస్తుంది Polesium. ఓకే సో వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ అని చూపిస్తుంది ఇది Polesiumని. ఓకే ఐ విల్ సే Ctrl+A delete, దెన్ ఐ విల్ గో ఫర్ ది నెక్స్ట్ వన్ దట్ ఈస్ పైప్లైన్ అప్స్ట్రీమ్. ఓకే సో అప్స్ట్రీమ్ ఎట్లా ఉంటుంది చూద్దాం ఇందులో సేమ్ వే. ఓకే సో I am not going with these jobs. Okay so నాది వచ్చేసి pipeline 10 pipeline 11. ఓకే సో ఈ రెండు జాబ్స్ సక్సెస్ అయితే, ఓకే సో pipeline 10 pipeline 11 సక్సెస్ అయితే ఐఎమ్ సేయింగ్ టు బిల్డ్ దిస్ జాబ్. ఓకే సో pipeline 12 బిల్డ్ అవ్వాలని చెప్తున్నాను నేను. ఓకే సో ఐ విల్ సే అప్లై, ఐ విల్ సే సేవ్. ఓకే సో ఇది ఎట్లా ట్రిగర్ అవుతుంది మనకి, ఇఫ్ ఐ గో అండ్ సీ మై పైథాన్ 10 అండ్ ఐల్ సే బిల్డ్ నౌ సక్సెస్ అయింది ఎట్లా. ఓకే సో ఇక్కడ రండి, నేను ఇది కూడా బిల్డ్ చేసిన, మనది pipeline 12 కాబట్టి. ఓకే సో అగైన్ ఐ విల్ గో అండ్ సే ఓకే సో నేను బిల్డ్ 10లోకి వెళ్ళిన, ఐ విల్ సే బిల్డ్ నౌ. ఓకే నౌ ఇఫ్ ఐ గో హియర్, ఇక్కడ మన 12th బిల్డ్ రన్ అవుతుంది. ఓకే సో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి బిల్డ్ అప్స్ట్రీమ్ ప్రాజెక్ట్ అది బిల్డ్ అయింది. సో నవ్ ఇట్ ఈస్ లాంచ్డ్. ఓకే 13 బిల్డ్ అయిపోయింది. ఓకే అండ్ ఆల్సో 11 కూడా బిల్డ్ విత్ పారామీటర్స్ అని కొట్టేసినాను నేను. ఓకే సో నవ్ ఇఫ్ ఐ సే బిల్డ్, ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్. ఓకే సో ఇది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇక్కడ ఇంకో బిల్డ్ లాంచ్ అవ్వాలి మనకు. ఓకే సో ఇక్కడ చూడండి ఇంకో బిల్డ్ లాంచ్ అయిపోతుంది, అంటే లైక్ ట్రిగర్ చేస్తున్నాం అంటే ఆ బిల్డ్ కరెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది అనగానే ఈ బిల్డ్ ఎగ్జిక్యూట్ అయిపోవాలని చెప్తున్నాం మనం. ఓకే సో వీఆర్ జస్ట్ ట్రిగరింగ్ దిస్. ఓకే సో వెన్ ఎవర్ యూ బిల్డ్ దట్ జాబ్, it should also trigger this job. Okay so this is how your build trigger works. Okay
సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ సెషన్. ఓకే, సో ఇది పార్ట్ 1 లాగా పైప్లైన్ సింటాక్స్లో విల్ డూ ఇంకో పార్ట్ చేద్దాము. ఓకే, సో బట్ డూ ప్రాక్టీస్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో దట్ యూ విల్ బీ వెరీ గుడ్ ఇన్ రైటింగ్ పైప్లైన్ స్క్రిప్ట్స్. ఓకే, సో పైప్లైన్ స్క్రిప్ట్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా ఈజీ అవ్వాలని ఇవన్నీ చెప్తున్నాను నేను. ఓకే, సో ఇట్స్ మీకు మనం ఆల్రెడీ బేసిక్ స్టఫ్ ఎట్లాగో చేస్తాం, బట్ పైప్లైన్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆల్ దీస్ ఆప్షన్స్ మనకి ట్రిగర్స్ కానివ్వండి, టైమ్ అవుట్ వాల్యూస్, రీట్రై వాల్యూస్, వెన్ అండ్ ఆల్సో ఇన్పుట్ వాల్యూస్, పారామీటర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాము రియల్ టైంలో. ఓకే, సో ట్రై టు get a clear picture of what exactly this is doing. Okay, so thanks for watching this video and wait for the next part.